విలేజ్ స్టైల్లో మామిడికాయ పెండ్లం కర్రీ. హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కర్రీ తెలుసు అండ్ మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నేను మాత్రం ఈ కర్రీ వండటం కూడా ఫస్ట్ టైం. మా అత్తయ్య గారి పక్క నుండి ప్రాసెస్ చెప్తే నేను వండేశాను. ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ అందరూ చేసుకోరు కదా, కానీ ఇలాంటివి కూడా తినాలి. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు కూడా తెలియాలి కదా అని వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ముందుగా 2 పెండ్లం దుంపలు తీసుకొని 2 పెండ్లం దుంపలకి ఒక్క పచ్చి మామిడికాయ తీసుకోవాలి. అండ్ నేను తీసుకున్న దుంపల్లో ఒకటి కొంచెం ముదిరిన దుంప, ఇంకొకటి కొంచెం లేత దుంప. సో ఫస్ట్ ఇవి 2 బాగా వాష్ చేసుకొని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ ముదిరిన దుంప ముక్కలు ఉడకపెట్టేసుకుందాం. అండ్ ఇది కట్ చేశాక ఈ ముక్కల్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకుంటే బెటర్, లేదంటే తర్వాత చేతులు గోక్కుంటూ కూర్చోవాలి. అండ్ ఇవి కట్ చేసేటప్పుడు కూడా ముందుగా చేతికి సాల్ట్ రాసుకుంటే బెటర్. చూస్తున్నారు కదా, ఇవి లేత దుంప ముక్కలు. కొంచెం ముదిరిన దుంప ముక్కలు ఆల్రెడీ స్టవ్ మీద ఉడుకుతున్నాయి. అండ్ ఇవి మ్యాంగో కూడా తొక్క తీసేసి ముక్కల్లా కట్ చేసుకుని అది కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుని ముందుగా దుంప ముక్కలు ఉడకపెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకుని ఉడకపెట్టేసుకోవాలి. ముందుగా కొంచెం ముదిరిన దుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఉడికాక అప్పుడు నెక్స్ట్ లేత దుంప ముక్కలు వేసి ఉడకపెడుతున్నాను. ఈ దుంప ముక్కలు బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ కోసం ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ తీసుకుని ఒక 5 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఈ పెండ్లం దుంప తినడం వల్ల ప్రయోజనాలు చెప్పాలంటే, ఇది తినడం వల్ల మన హృదయ నాళకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. అంటే హార్ట్, బ్లడ్ వెజల్స్ కి సంబంధించిన డిసీజెస్ రాకుండా ఉంటాయి. వీడియో చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు వేగిపోయాక ఈ మసాలా ముద్ద వేసుకోవాలి. ఈ మసాలా ముద్దలో అల్లం వెల్లుల్లితో పాటు జీలకర్ర, ధనియాలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం. అందుకే నేను ముందుగా జీలకర్ర వేయలేదు. ఈ మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న దుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మసాలా ఇంకా ఈ దుంప ముక్కలు బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక పైన మూత పెట్టుకొని మగ్గి పెట్టుకోవాలి. అప్పుడు ఈ దుంపల్లో ఇంకా కొంచెం పచ్చిదనం ఏమన్నా ఉంటే అది కూడా ఉడికిపోతుంది. పెండ్లం దుంప తినడం వల్ల మనకి ఒంట్లో నీరసం తగ్గి ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ డయాబెటీస్ ని కూడా మేనేజ్ చేస్తుంది. కర్రీ చూస్తున్నారు కదా, మనం వేసిన దుంప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మామిడికాయ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ మామిడికాయ పేస్ట్ కూడా వేసేసాక బాగా కలిపేసుకోవాలి. అండ్ ఈ పేస్ట్ వేసాక కొంచెం దగ్గరుండి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. ఈ ముద్ద కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు మన రుచికి సరిపడగా వేసుకొని అవి కూడా వేగిపోయాక ఒక 1 గ్లాస్తో వాటర్ వేసుకొని గరిటె పెట్టి పైకి కిందికి ఎంత బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే మన మామిడికాయ పెండ్లం కర్రీ రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కర్రీ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం వేసిన మామిడికాయ పేస్ట్ వల్ల అడుగంటుతూ ఉంటుంది. చూసారు కదా, ప్రాసెస్ అయితే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఆగండి, వీడియో అప్పుడే అయిపోలేదు. ఇంకా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. పెండ్లంలో ఫైబర్ ఇంకా పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ని మేనేజ్ చేస్తుంది. దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పని చేసే వాళ్ళకి ఇది మంచి ఎనర్జీ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఇంకా పెండ్లంలో విటమిన్ సి కూడా ఉంటుంది. దీనివల్ల హెయిర్కి, స్కిన్కి ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఇంకా నెయిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ దీంట్లో ఉన్న పిండి పదార్థం వల్ల ఇది డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది తిన్నాక మనం చాలాసేపు ఏమీ తినలేం. దీంతో వెయిట్ లాస్ కూడా అవ్వగలం. అండ్ ఇది తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. టోటల్ గా ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవాలి. చూసారు కదా, ఇది తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇన్ని విషయాలు మీకు ఎవరైనా చెప్పారా? నేను చెప్పాను కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇన్ని ఉపయోగాలున్న ఈ రెసిపీ గురించి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.